యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే. ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. పద అర్థం చూద్దాం రండి. యత్ సాంఖ్యైః ప్రాప్యతే స్థానం, సాంఖ్యం అంటే జ్ఞాన మార్గం ద్వారా చేరే స్థానం. తత్ యోగైః అపి గమ్యతే, అదే యోగం అంటే కర్మయోగం ద్వారా కూడా చేరబడుతుంది. ఏకం సాంఖ్యం చ యోగం చ, సాంఖ్యము మరియు యోగము ఒకటే అని యః పశ్యతి, ఎవడు అలా చూస్తాడో సహ్ పశ్యతి, అతడే నిజంగా చూస్తాడు. తాత్పర్యం చూద్దాం రండి. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున ఇప్పుడు నేను మరింత స్పష్టంగా చెబుతాను. జ్ఞాన మార్గం ద్వారా చేరే గమ్యం, అదే గమ్యం కర్మయోగం ద్వారా కూడా చేరవచ్చు. మార్గాలు వేరువేరు అనిపించినా చేరేది ఒకటే అర్జున. సాంఖ్యము అలాగే యోగము ఇవి రెండు వేరు అని చూసేవాడు ఇంకా పూర్తి సత్యాన్ని గ్రహించలేదు. కానీ ఈ రెండు ఒకటే అని చూసేవాడు అతడే నిజంగా సత్యాన్ని చూస్తున్నాడు. సత్యం ఒక్కటే, మార్గాలు మాత్రమే వేరు. అందుకే విభజనలో కాదు, ఏకత్వంలో చూడటం నేర్చుకో అర్జున అని కృష్ణుడు అర్జునుడికి అలాగే మనకి కూడా చెప్తున్నారు. హరే కృష్ణ.